ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 29వ తేదీన వచ్చే సంకటహర చతుర్దశి తర్వాత కన్యారాశి వారి జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. వీళ్ళది మామూలు అదృష్టం కాదు, జాక్ పట్టి కొట్టబోతున్నారు. ఇక వీరిని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు. కటిక పేదరికం అనుభవించేవారు కూడా అపర కోటీశ్వరులుగా మారుతారు. ఈ యొక్క రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఈ రాశి వారికి సంకటహర చతుర్దశి తర్వాత వీరి జీవితంలో జరిగేది ఏమిటి, అలాగే ఈ యొక్క రాశి వారు ఈ టైంలో వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ముఖ్యంగా సంకటహర చతుర్దశి తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ సమయంలో వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే గనక వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సమయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఏ రంగంలో ఉన్నా కూడా అద్భుతంగా ముందుకు రాణిస్తారు. వృత్తిపరంగా ఈ యొక్క రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. గణనీయమైన మార్పులను చూస్తారు. చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. వృత్తిపరంగా మంచి ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఇక వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ టైం అనేది అద్భుతంగా ఉండనుంది. వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు. అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి అనేక నూతన మార్గాలను అన్వేషిస్తారు. ముఖ్యంగా ఈ టైంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. దీంతో వ్యాపారపరంగా మంచి అభివృద్ధి చెందడంతో పాటుగా అధిక లాభాలను పొందుతారు. అలాగే గతంలో వ్యాపారపరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలోనూ, నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయంలోనూ అనుభవజ్ఞుల యొక్క సలహాలను, సూచనలు తీసుకోవటం మంచిది. అలాగే వీరు ముఖ్యంగా ఈ టైంలో నూతన వ్యాపారాలను ప్రారంభించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని తగిన నిర్ణయాలను తీసుకోవటం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఊహించని రీతిలో ప్రాఫిట్స్ను పొందుతారు. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు. అలాగే వీరికి వ్యాపార పరంగా కుటుంబ సభ్యులకు సహకారం, జీవిత భాగస్వామి యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకుంటే అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వారు ఆశించినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కానీ ఈ టైంలో వీరికి ఉద్యోగపరంగా పని ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా వీరికి మంచి అభివృద్ధి ఉంటుంది. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. అలాగే వీరికి ఈ టైంలో గతంలో సహోద్యోగులతో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తొలగిపోవడంతో పాటుగా వీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి మనం చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి ఉద్యోగపరంగా ఈ టైంలో చేస్తే ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తాయన్నమాట. ముఖ్యంగా ఈ టైంలో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో అటువంటి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఈ టైంలో వచ్చే ఉద్యోగ ప్రయత్నాల ద్వారా వచ్చే జాబ్ అనేది ఖచ్చితంగా నిలబడుతుంది. మీరు ఆ ఉద్యోగానికి ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి ఆ ఉద్యోగం మీకు వస్తుందా రాదా అనేది తెలుస్తుందన్నమాట. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు కుటుంబ పరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. ఇక ఈ రాశి వారికి ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి ఈ టైంలో ఖచ్చితంగా
వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారికి వైవాహిక జీవిత పరంగా చూసుకుంటే ఈ టైంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామికి మధ్య ఇతరుల ప్రమేయంతో లేనిపోని సమస్యలు ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ టైంలో మీ జీవిత భాగస్వామితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఈ టైంలో ఎటువంటి వాదనలకు దిగకండి. వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి కేటాయించండి. ఈ సమయంలో ఈ రాశి వారికి సంతానపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా సంతానపరంగా శుభవార్తలను వింటారు. ఇక ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకుంటే అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి చాలా బాగుంది. ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే ఆదాయం పెరుగుతుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా లాభపడతారు. అలాగే గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యంగా ఈ టైంలో స్థిరాస్తులను కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే నూతన వాహనాలను స్థలాలను కొనడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ యొక్క రాశి వారు ఏదైనా ఒక ఆస్తిని కొనేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించడం మంచిది. లేదంటే మీరు మోసపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ టైంలో ఈ యొక్క రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా ఎక్కువగానే అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ టైంలో మీరు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఈ టైంలో చర్మ వ్యాధులు, యూరిన్ ప్రాబ్లమ్స్ అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ప్రతిరోజు వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం, పౌష్టిక ఆహారం తీసుకోవటం వంటి పనులను చేయాల్సి ఉంటుంది. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకుంటే వీరు ప్రతినిత్యం శివుని పూజించాలి. అలాగే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే ఈ యొక్క రాశివారు శుక్రవారం రోజున గౌరీమాతను పూజించి చండీ పారాయణం చేయాలి. అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి నమస్కారం చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయటం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారి జీవితంలో గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకుంటే వీరు ప్రతినిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. ఇకపోతే శని చంద్రగ్రహాలకు దీపారాధన చేసి బియ్యాన్ని తెల్లటి వస్త్రంలో మూట కట్టి దానమివ్వాలి. శనివారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోవటం కోసం జంట నాగులు కొలువైనటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసి లేని వారికి అంటే పేదవారికైనా సరే, పేద బ్రాహ్మణులకైనా సరే అన్నదానం చేయాలి. అలాగే ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా జీవితంలో వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. సో చూశారు కదండి, జనవరి 29వ తేదీన వచ్చే సంకటహర చతుర్దశి తర్వాత ఈ రాశివారి జీవితంలో జరగబోయేది ఏంటి, వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో, ఈ రాశి వారికి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. మరి వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యా రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.